హాయ్, కోర్ట్ సినిమాతో బాగా ఫేమస్ అయిన కపుల్ రోషన్ అండ్ శ్రీదేవి ఆర్ విత్ అస్. కోర్టులో మిమ్మల్ని ఎలాగ తీసుకున్నారు డైరెక్టర్? సార్ మిమ్మల్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు? నేను రీల్స్ చేసేదాన్ని సార్. సో అందులో ఒక రీల్లో మా డైరెక్టర్ ఫ్రెండ్ యువరాజ్ గారు చూపించారు, ఇలా అది జాబ్లీ క్యారెక్టర్ కోసం ఎతుకుతున్నప్పుడు ఒక రీల్ చేశాను. సో అది చూపించి అమ్మాయి అయితే బాగుంటుందని అంటే నేను వెళ్ళాను. సో వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఓకే సార్. ఓకే. కోనా వెంకట్ గారు దీనికి ప్రొడ్యూసరు, రైటర్. మిమ్మల్ని ఎందుకు తీసుకున్నారు అని అడిగారా మీరు? వైఎస్ మేము అడగలేదు సార్, బట్ ఒక సందర్భం ఇలాగే ఒకరోజు ప్రెస్లోనో ఎక్కడ కూర్చున్నప్పుడు చెప్పినప్పుడు వినడమే జరిగింది సార్. ఏమని చెప్పారు? యూనో సార్, అంటే సార్ ఏం చెప్పారంటే ఫస్ట్ టైం సతీష్ జవాజీ గారు వెళ్ళి కథ చెప్పిన తర్వాత అది నీకు చాలా నచ్చేసింది. అండ్ దెన్ ఎవరు అంటే డైరెక్టర్ గారు ఎంటీగా ఉండేది సార్. నాకు వీళ్ళు అనుకుంటున్నాను వాళ్ళు అనుకుంటున్నానని ఆయన ఏం లేకుండేదు, అలా ఏం లేదు డైరెక్టర్ గారికి. హీ వాజ్ ఎంటీ. సో కోనా సరే అప్పుడే సార్ కోర్ట్ రిలీజ్ అయిన 1 monthకి అనుకోండి సార్. సో అప్పుడు ద సేమ్ టైం సిరివాల్కి రిలేటివ్స్ అవుతారు. సో అలా సార్ కూడా ఇమీడియట్గా అనుకొని మా ఇద్దరికి పిచ్ చేశారు. ఎవరికి రిలేటివ్? ఫ్యామిలీ ఫ్రెండ్స్. కోనా గారా? ఓకే. సో అలా ఎప్పుడైతే సార్ వచ్చి కథ ఇద్దరిని వినమన్నారు, సో సపరేట్గా విన్నాం. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ యూనో క్యారెక్టర్ ఈజ్ వెరీ డిఫరెంట్ సార్. అండ్ ద స్టోరీ లైన్, ఆ ఆర్క్, ఆ పే ఆఫ్స్ చాలా బాగా అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ మధ్యకాలంలో బావమరదల కథ అసలు రాలేదేమో అండ్ నాకు సడన్గా బావమరదలో కథ అంటే నేను ఉయ్యాల చంపాల దగ్గరికి వెళ్ళిపోయాను సార్ డైరెక్ట్. సో ఈ స్పేస్ని ఫిల్ చేసి ఒక మంచి లవ్ స్టోరీ వచ్చింది కదా మన దగ్గరికి. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే సిరి కూడా ఆన్ బోర్డ్ అని ఎప్పుడైతే నాకు తెలిసిందో ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా ఈజీ, వెరీ కంఫర్టబుల్. అట్ ద సేమ్ టైం చందు జాబ్లీ లాగా కోర్టులో చూసి ఇప్పుడు రాజమ్మ యాదగిరిలా చూస్తే ఇట్ విల్ బీ డ్రాస్టిక్ చేంజ్ కదా సార్. తెలంగాణ స్లాంగ్, రూరల్, నాకు మ్యూజిక్ మీద ఇష్టం, తను టాపర్, ఇద్దరం ఒకటే ఇంట్లో ఉంటాం బావమరదలో. ఫిల్ వెరీ నైస్ సార్. అంటే కథ చాలా స్ట్రాంగ్గా నచ్చింది నాకు. సో దట్స్ హౌ వీఆర్ ఆన్ బోర్డ్ సార్. అంటే సార్కి ఎందుకు మెయిన్గా అసలు ఇందులో మా ఇద్దరినే పెట్టాలనిపించింది అంటే మా ఏజ్ గ్రూప్స్, అంటే ఈ క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా 10th క్లాస్లో స్టార్ట్ అయ్యి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు జరిగే కథ సార్ ఇది. సో ఈ ఏజ్ గ్రూప్లో సార్కి ఇంకెవరు ఫ్రెష్గా హిట్ అయింది కాంబినేషన్ కూడా. కరెక్ట్ సార్. సో అలా అని చెప్పారు సార్. అది కమర్షియల్గా అది పాయింట్. యా సార్, యా. కోర్ట్ తర్వాత ఇంకా చాలా ఆఫర్స్ వస్తుంటాయి కదా, సో దీన్నే ఒప్పుకున్నారు. ఇంకా వేరేవే ఉన్నాయి సినిమాలు? నేను తమిళ్ 2 చేస్తున్నాను సార్. సో తమిళ్కి ఎలాగ వెళ్ళారు? అది కోర్ట్ ముందు వచ్చిందా ఆఫర్? లేదు సార్, కోర్ట్ తర్వాతే సార్. ఇప్పుడు నేను ఏం చేసినా అది కోర్ట్ తర్వాతే విన్నా కథలు. సో ఫస్ట్ నాకు కేజీఆర్ అన్న ప్రొడక్షన్ నుంచి వచ్చింది కాల్. సో అది ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఇమీడియట్గా విజన్ హౌస్ సినిమా అని జో సినిమా చేశారు, తమిళ్ జో సినిమా, వాళ్ళు ప్రొడక్షన్లో చేస్తున్నారు. సో తమిళ్ రాదు, నేర్చుకొని చేశారా? అసలు ఇంత టచ్ కూడా లేదు సార్ నాకు. మరి ఎలాగా మేనేజ్ చేశారా? ఎలా అంటే నేను వర్క్షాప్కి వెళ్ళాను సార్ 2 days. అవి చాలా మెయిన్ సీక్వెన్స్ అనమాట. సో నాకు ఎవరు అక్కడ తెలుగు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. మమ్మీకి కొంచెం తమిళ్ వచ్చు, సో దానివల్ల కొంచెం ఈజీ అయింది. అండ్ నేనే అన్నీ నేర్చేసుకొని నేనే చేసేసాను. సో కోర్ట్ ముందు చేసిన ఫిల్మ్స్ చాలా పాపులర్ అయినాయి. యువర్ క్యారెక్టర్ సార్, సలార్ కానీ, సో అవి కూడా చాలామంది దాని గురించి కూడా మాట్లాడుతుంటారు కదా కోర్ట్ కన్నా ఎక్కువ. అవును సార్. సో వాళ్ళ నుంచి ఎలా ఉంటుంది ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళ రెస్పాన్స్ కానీ? అంటే నాకెందుకో చాలా స్పెషల్గా, అంటే అదేదో వింతలాగా భలే అనిపిస్తుంది సార్. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన ప్రతి క్యారెక్టర్
అండ్ నేను చేసే ప్రతి క్యారెక్టర్ అంటే కోర్ట్ ముందు వరకు సార్ అన్నీ అంటే నాకు అంటే నేను ప్రతి సినిమా ఆడిషన్కి వెళ్ళి దాన్ని అది చేసుకోవడం సార్. బట్ కోర్ట్ తర్వాత ఇట్ వాజ్ డిఫరెంట్ కదా సార్. బట్ దాని ముందు వరకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఫీల్ వెరీ హ్యాపీ సార్. అంటే నేను ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటానో, నేను ఏదైతే అంటే ఎలాంటి క్యారెక్టర్స్ అయితే చేయాలనుకుంటున్నానో, యూనో ఒక వర్సటాలిటీ అనేది నా ఫిల్మోగ్రఫీలో అనిపించింది సార్. అంటే సలార్ అవ్వచ్చు, అంటే నేను ఎందుకు ఈ మాట అన్నానంటే సార్, సలార్లో చూసిన వాళ్ళు విరూపాక్షలో నేను కాదంటారు. సరే విరూపాక్ష సలార్ నేను అన్నోళ్ళు స్వాగ్లో నువ్వు కాదంటారు. ఇంకేదో సినిమా అంటే అసలు కొంతమంది అయితే కోర్టు గీట్ అన్నీ మర్చిపోయి ఫలక్నామా దాస్లో నువ్వు కదా ఆ స్టీరింగ్ డైలాగ్ అంటారు. నేనే అండి అని అంటాను. సో దట్స్ హౌ సార్. అంటే అలా వచ్చాయేమో. యాక్చువల్గా కోర్టు సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలు చూస్తే ఐడెంటిఫికేషన్ ఈజీ ఉంటుంది సార్. ఇమీడియట్గా కనెక్ట్ అయిపోతారు. ఇంతకుముందు ఎవరో అబ్బాయి బాగా చేశాడు అనుకుంటారు, నౌ దే నో ద నేమ్. కరెక్ట్ సార్. ఇంకొంచెం బాగా గుర్తుంటుంది అన్నట్టు పేరు కానీ క్యారెక్టర్ కానీ. ఇప్పుడు దానికి రిపీట్ ఉంటుంది యాక్చువల్గా. ఇంతకుముందు ఎవరో అబ్బాయి బాగా చేశాడు అనుకునే ఇప్పుడు రోషన్ చేశాడు. రైట్. సో ఇంకా ఏ సినిమాలు చేస్తున్నారు మీరు? సరే బ్యాండ్మెన్తో పాటు ఇంకో 2 సినిమాలు చేస్తాను సార్. ఏంటి టైటిల్స్ కానీ ఏమి స్టార్ట్ అంటే ఇంకా అసలు ఏవి బయటికి రాలేదు సార్. ఏవి అసలు ఏ అప్డేట్ బయటికి లేదు సార్. బట్ యూనో షూటింగ్ జరుగుతుంది సార్. ఓకే. ఒకటి ఆల్రెడీ ఎండింగ్లో ఉంది జరిగే దాంట్లో, ఇంకోటి మధ్యలో ఉంది సార్. ఎడ్యుకేషన్ విషయం ఏంటి? 10th వరకు ప్రాపర్ అయింది సార్. దాని తర్వాత ఎప్పుడైతే ఇంటర్ జాయిన్ అయ్యానో అప్పటి నుంచి కొంచెం ఇర్రెగ్యులర్, అంటే నాకు 10th అంటే నాకు 7th ఆ టైం నుండే కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండింది. బట్ యూనో నేను అప్పుడు షూట్ చేసుకుంటూ వెళ్ళి. మిషన్ ఇంపాసిబుల్ ఎప్పుడు చేశారు? నా 10thలో సార్. అక్కడి నుంచి బిజీ అయిపోయినట్టు. కరెక్ట్ సార్. సో 10th ప్రాపర్గా అయిన తర్వాత నుండి ఇంటర్మీడియట్ నుండి కొంచెం ఇర్రెగ్యులర్ ఎక్కువ స్టార్ట్ అయింది. అంటే షూట్ చేసుకొని అది కొంచెం ఇది అవ్వడంతో సో నేను చేసుకున్నాను అది కూడా. బట్ ఎప్పుడైతే ఇందులోకి వచ్చానో డిస్టెన్స్లో చేద్దామని ప్లాన్ చేశాను సార్. సో డిస్టెన్స్లో ఇంటర్ అయిపోయిందా? డిస్టెన్స్ అయిపోయింది. డిగ్రీ అంటున్నాను. డిగ్రీ జరుగుతుంది. ఎప్పుడు ఎగ్జామ్స్ అంటే ఎప్పటికైపోద్ది? ఎప్పటికైపోతాయంటే ఇంకో 1 year. ఇంకో 1 year. మీ స్టడీస్? సార్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు వెళ్ళాను సార్. ఆ తర్వాత కోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు డిస్టెన్స్. ఓకే. సో జనరల్గా యాక్టర్స్ ఎంగేజ్లో వచ్చేటప్పుడు ఎడ్యుకేషన్ అనేది మిస్ అవుతుంటారు. సో మీకు ఎవరైనా చెప్పారా? అంటే శ్రీలీల గారు కూడా ఇప్పుడు డాక్టర్ కంప్లీట్ అయిపోయింది ఆమెకి. సో అంటే ఎడ్యుకేషన్ నిజంగా ఇంపార్టెంటా? ఎంతవరకు ఇంపార్టెంట్? ఏదన్నా మీ ఒపీనియన్ ఏంటి? సో యాక్చువల్లీ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. బట్ ఇప్పుడు మేము అన్ని కాలేజ్ విజిట్లు చేస్తున్నాం, అన్నీ వెళ్తున్నాం. మాకు ఇద్దరికి వెళ్ళాలనిపిస్తుంది కాలేజెస్కి, కానీ ఆ స్కోప్ లేదు మాకు. సో ఖచ్చితంగా మేము మిస్ అవుతున్నాం. అంటే స్టడీ పరంగా మిస్ అవుతున్నాం, ప్లస్ ఆల్సో ఆ ఫ్రెండ్స్, ఆ ఫన్, ఆ ఫెస్ట్లు ఇవన్నీ మిస్ అవుతున్నాం. బట్ దానికంటే మెయిన్లీ ఏం చెప్పాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి. బట్ అవ్వదు కాబట్టి డిస్టెన్స్. స్టూడెంట్ రోల్స్ ఇవన్నీ చేసి కనీసం అక్కడైనా షూటింగ్ లొకేషన్లో అయినా స్కూల్లో ఉన్నట్టు ఉంటుందని. సో మీరేంటి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? స్టడీస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అంటే ఏ క్రాఫ్ట్లో ఉన్నా ఏదైనా బ్యాకప్ కానీ, అంటే మనకి ఒక నాలెడ్జ్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్. సో అది ఎప్పుడు నాన్న చెప్తూ ఉంటారు. బట్ సార్ ఎప్పుడైతే ఈ క్రాఫ్ట్లోకి రావడం జరిగిందో నేను కొంచెం అటు ఇటు అయింది. బట్ ఇందాక సిరి ఏదైతే ఉంటుందో, మీ ఏ ఫెస్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అదేదో తెలియని ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉండిపోతుంది సార్. కాలేజ్ లైఫ్ మిస్ అయిపోతానేమో అని అదైతే చాలా ఉండింది. బట్ అంతే సార్, కాలేజ్ లైఫ్ మిస్ అవుతున్నా అన్న చిన్న ఫీలింగ్ అయితే ఉంది సార్ చాలా. కానీ మీ ఫ్రెండ్స్ అందరూ ఈ లైఫ్ ఉంటే బాగుండని కూడా అనుకుంటున్నారు సార్. కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలి సార్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. మీరిద్దరు ఎక్కడ బయట తిరిగినా కూడా జనాలు ఎంజాయ్ చేస్తారు మీ ఇద్దరిని చూడటం. అట్ ద సేమ్ టైం ట్రాలింగ్ కూడా చేస్తుంటారు. సో ట్రాలింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? ఐ మీన్ అనిపించడం కదా, హౌ డూ యూ హ్యాండిల్ ఇట్?
మేమిద్దరమే పంపించుకుంటా ఉంటాం. ఏమన్నా నేను ట్రోల్స్ చేయడం ఏమైనా మా ఇద్దరిది చూస్తే ఒరే చూడరా అని నేనే పంపిస్తాను వాడికి, వాడు కూడా నాకు పంపిస్తాడు. మేము ఇద్దరం యాక్చువల్లీ నవ్వుకుంటాం సార్. అంటే అసలు మేము అక్కడ ఏం మాట్లాడామో వాళ్ళకి తెలియదు, బట్ ఏసేపు మాత్రం బట్ యూనో అంటే మేము బయటికి వెళ్ళిన ప్రతిసారి అవి ఏదైతే వీడియోస్ చూస్తామో అంటే ఆ ప్రేమను తీసుకుంటాం సార్. అంటే వాళ్ళు అంటే యూనో ఆ thumbnail కోసం ఏదైనా వేసినా వేరే దేనికోసం ఏది వేసినా బట్ ఆ ప్రేమని మేము తీసుకుంటూ ఉంటాం సార్. ఇట్ ఫీల్స్ వెరీ స్పెషల్, ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ. అంటే యూనో మమ్మల్ని వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు సార్. సో వాళ్ళందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. రైట్. సో కోర్ట్ ఫిల్మ్లో పేరు నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అవుతున్నారు సార్. మొన్న తమన్ కూడా అంటే అన్ఇంటెన్షనల్గా మంచి నాన్ వెజ్ జోక్ కరెక్ట్ సార్. సో అది కూడా బాగా వైరల్ అయింది. అవును సార్. తమిళ్ ఫిల్మ్స్లో ఎలాగా ఉంటుంది షూటింగ్ అట్మాస్ఫియర్? సేమే సార్, సేమ్ ఇక్కడ ఎలా ఉందో సేమ్ అక్కడే అలానే ఉంది. బట్ ఒకటే లాంగ్వేజ్ ప్రాబ్లం. నాకు ఆ లాంగ్వేజ్ వస్తే బాగున్నాను. నేను కూడా కొంచెం వాళ్ళందరూ చాలా ఫన్గా ఉంటారు సార్. అంటే రెడీ పోలాం అలా అంటారు. నాకు ఎంత ఇష్టం అలా అంటే. సో వాటి కోసమైనా నేను తమిళ్ నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళతో మాట్లాడడానికి. సో చాలా బాగుంటుంది సార్. సో మీరు గోదావరి డిస్ట్రిక్ట్ సార్? అవును సార్. కాకినాడ సార్. కాకినాడ. మీరు ఎక్కడి నుంచి? అంటే నా స్టేజెస్ ఉంది సార్. బేసిక్గా నాన్న వాళ్ళది కోనవరం. సో భద్రాచలంలో ఉన్నాను నేను నా 4th వరకు. అండ్ 5th to 7th నేను ఖమ్మంలో ఉన్నాను. 5th to 8th. సో దెన్ ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్. జనరల్గా కోన గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? ఎందులో ఉంటున్నారు సార్? మేకింగ్ కానీ లేదంటే స్టోరీ షూటింగ్? అదే సార్, సరే చెప్పారు చెయ్యి కాళ్ళు తలకాయ అన్ని పెట్టేశారు. సో హీ వాజ్ బీన్ దేర్. ఎందుకంటే హీ వాజ్ బీన్ దేర్ సార్. షూటింగ్లో కూడా ఉన్నా. అంటే ఫస్ట్ షెడ్యూల్ అయితే ఈజ్ ప్రాపర్లీ దేర్. అండ్ తర్వాత ఆ నమ్మకం వచ్చి డైరెక్టర్కి ఫ్రీ హ్యాండ్స్ ఇస్తారు కదా సార్. సో అలా ఇచ్చారు. యూనో హీ యూస్ టు చెక్ ఎవ్రీ టైమ్. అండ్ ఒకవేళ సార్ రాకపోతే హిల్ డెఫినెట్లీ బీ ఆన్ కాల్స్ ఎవ్రీ డే. సో ఇట్స్ లైక్ దట్. ప్రశాంత్ నీల్ గారి స్టైల్ ఎలా ఉంటుంది షూటింగ్ స్టైల్? సలార్ చేశారు కాబట్టి. అవును సార్. బట్ యూనో 2 days సార్ నేను వర్క్ చేసింది. జస్ట్ లాస్ట్ అంటే సినిమా పోస్ట్పోన్ November to December అయినప్పుడు షూట్ చేసాం మేము. సో లాస్ట్ మూమెంట్లో షూట్ చేసిన సీక్వెన్స్ అది కూడా ఇట్ వాస్ వెరీ, అంటే నేను చూసిన మట్టుకైతే ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ సార్. లార్జ్ స్కేల్, టూ మెనీ పీపుల్. అంటే సీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సార్? అంటే ఒక సీన్ ఏదైతే ఉండేదో సార్, హనుమాన్ అన్న రాసేవారు. తెలుగులో హనుమాన్ అన్న రాసేవారు. సో అది అంతా రెడీ అయిపోయిన తర్వాత అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ యాక్ట్ చేస్తారు సార్. యాక్చువల్లీ తెలుసా, వాళ్ళందరూ యాక్ట్ చేసి చూపిస్తారు. యాక్చువల్లీ అసోసియేట్స్ అనడం కంటే దర్ యాక్టర్స్. సో వాళ్ళు యాక్చువల్గా యాక్ట్ చేసి చూపిస్తారు వాళ్ళు. సో మాకు ఎప్పుడైతే ఆ స్క్రిప్ట్ ఇచ్చి మాకు ఆ డైలాగ్ అన్నీ బేసిక్గా నాకు ఎలా జరిగిందంటే ఇట్స్ వెరీ ర్యాండమ్. అంటే ఎవరైతే సలార్లో ప్రకాష్ అని ఒక మెయిన్ అసోసియేట్ ఉంటారు సార్. నేను అన్న ఇద్దరం కలిసే ఫిల్మ్ సిటీకి ట్రావెల్ చేస్తున్న టైంలో ఆ స్క్రిప్ట్ చదువుతున్నాం. అండ్ ఆ డైలాగ్ అంతా చదివేసుకున్నాను. ఆన్ సెట్ అక్కడికి వెళ్ళాను. రెడీ అయిపోయిన తర్వాత మేము అంటే 1-on-1 నేను అసోసియేట్. సో 1-on-1 మేమిద్దరం ఎలా ఉంటే బాగుంటుంది, ఆ బాడీ పోస్టర్స్ ఎలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మూవీ అంతా ట్రావెల్ అయ్యారు కాబట్టి దే నోస్ హౌ టు అనేసి. సో వాళ్ళు ఆ ఇన్పుట్స్ తీసుకొని అది నేను ప్లేస్ చేసుకొని నాకు ఎలా కంఫర్టబుల్లో అలా చేశాను సార్. అండ్ దెన్ ఎప్పుడైతే నీల్ సార్ వచ్చిన తర్వాత షార్ట్ అంతా రెడీ పెట్టేసి ఆన్ టేక్ వెళ్ళే ముందు ఫ్రేమింగ్ అంతా చూసుకున్న తర్వాత ఆయన చేసి ఫస్ట్ టేక్ అంటే మొత్తం మాస్టర్ చేసిన తర్వాత సార్ ఫస్ట్ క్లోజప్ పెట్టినప్పుడు దర్ లైక్ ఆయన యాక్షన్ చెప్పారు, నేను చెప్పేస్తున్నాను. అక్కడ ఏంటంటే ఫుల్ డస్ట్ అది ఇది అంతా కదా. బట్ నేను ఏంటంటే అదే ఫ్యూరియస్గా అదే ఉండి కళ్ళు ఎక్కువ తెరిచేసి పెద్ద డైలాగ్ ఉంటుంది కదా, అదంతా సింగిల్ స్ట్రెచ్లో చెప్పేశాను అనమాట.
చెప్పేసరికి ఆ ఫ్యూరియస్కి నేను ఇంకా బ్లింక్ చేసి కట్ చెప్పకూడదేమో, ఎందుకంటే నా కళ్ళలో వాటర్ వస్తున్నాయి, బట్ నేను ఆపకూడదనే ఇంటెన్షన్తో నేను అసలు ఏం ఆపకుండా అదే మూమెంట్ అదే పేస్లో యాక్ట్ చేసి చెప్పాను. అండ్ ఇమీడియట్ కట్ చెప్పి ఆయన దగ్గరికి వచ్చి చెప్పారు సార్, అంటే ప్రాపర్గా ఏం చెప్పారో ఎగ్జాక్ట్ ఐడియా లేదు, కానీ ఈ గేమ్ చాలా బాగా చేసావు, మళ్ళీ మనం ఇదే చేద్దాం, బట్ చేసేటప్పుడు వేరేది చిన్న ఎక్స్ప్రెషన్స్ మారుద్దామని ఆ ఎక్స్ప్రెషన్స్ చెప్పారు సార్. ఏవైతే చిన్న 2-3 ఉన్నాయో అవి అసలు అలాంటివి కూడా చెప్తారా అని అప్పుడే అర్థమైంది నాకు. బట్ అప్పటికప్పుడు చెప్పేసి వెళ్ళిపోయారు. వెనకాల 100 మంది జూనియర్స్ వెయిటింగ్, ఇక్కడంతా ఇది చెప్పేసి వెళ్ళిపోయారు. అది ఎలా అంత క్విక్గా ఎలా షిఫ్ట్ చేసుకోవాలి అని ఆలోచించుకొని బట్ చేశాను సార్. సెకండ్ టేకే అయిపోయింది. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్ సార్. ఇట్స్ లైక్ అంటే ఇండియాలో ది టాప్ మోస్ట్ డైరెక్టర్స్లో ఆయనతో వర్క్ చేయడం, ఆయన వచ్చి ప్రేజ్ చేయడం ఫీల్స్ వెరీ హ్యాపీ సార్. సో మీరు మూవీస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమున్నాయి పాస్ట్ టైం? నేను సార్ ఎక్కువ డ్యాన్స్ చేస్తూ ఉంటాను సార్. డ్యాన్స్, ట్రైన్ డాన్సరా? అయ్యో అలా ఏం లేదు, జస్ట్ నార్మల్. నాకు ఏమైనా కొంచెం కథక్కలి చేస్తుంది అంటే కొంచెం నాకు ఒంట్లో బాగాలేకపోయినా ఏం చేసినా నాకు డ్యాన్స్ చేయడం చాలా, అంటే స్ట్రెస్ మొత్తం ఇది చేసేస్తుంది. సో స్ట్రెస్ ఫస్ట్. యా, డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం సార్. ఆ డ్యాన్స్ చేయడం ద్వారానే ఇన్స్టాలో ఫేమస్. డ్యాన్స్ ఎప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్లో అంత ఎక్కువ డ్యాన్స్ నేను ఎప్పుడు ఏం చేయలేదు సార్. అన్నీ డైలాగులు, మెలోడీ సాంగ్స్ చేసేదాన్ని. సో ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 7 lakhs. 7 lakhs. కోర్టుకు ముందు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంత? కోర్టుకి ముందు 2 lakhs 30 or 60,000 మంది ఉన్నారు. కోర్ట్ తర్వాత పెరిగారు సార్ చాలా. ఐ మీన్ ఒక 3-4 lakhs పెరిగారు. కోర్టు రిలీజ్ అవ్వగానే స్పైక్ వచ్చేసిందా? మేము పోస్ట్ చేసిన అదే లైక్ ప్రేమలో తర్వాత నుంచి చాలా ప్రేమలో పెద్ద వైరల్ అయింది. కరెక్ట్ సార్. ఇందులో తిప్పుకున్నా కూడా బాగా క్లిక్ అయింది సాంగ్. ఇంకా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఇందులో? ఇప్పటికి 4 రిలీజ్ అయ్యాయి సార్, ఇంకా 2 ఉన్నాయి సార్. 2 ప్లస్ ఒక ప్రమోషనల్ సాంగ్ కూడా చేసాం సార్, దాంతో కలిపితే 7. మీకు ఎనీ రోల్ మోడల్స్, ఇష్టమైన హీరోయిన్స్? నాకు ఇష్టమైన హీరోయిన్స్ సార్, నాకు శృతి హాసన్ అంటే చాలా ఇష్టం సార్. ఎందుకో తెలీదు, బట్ చాలా ఐ లైక్ హర్ సో మచ్. సో మరి ఇప్పటి వరకు అంతే సార్. హీరోస్? పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం సార్. భగత్ సింగ్ చూస్తున్నారా? అయ్యో ఖచ్చితంగా సార్, వెళ్తాను. వాట్ అబౌట్ యూ సార్? హీరోస్ సార్ అంటే ఎలా అంటున్నారు సార్ మీరు? అంటే మీకు బాగా నచ్చిన హీరోస్, లేదంటే ఇలాగా ఉండాలి, ఐ హ్యావ్ టు ఇలా ఎదగాలి కెరీర్లో అని? చిరంజీవి గారు సార్, అంటే వన్ అండ్ ఓన్లీ. దాని తర్వాత అంటే ఒక మనిషిని చాలా చూసి ఆయన కథలు చూసుకుంటూ అంటే అసలు ఇలా ఉండాలి ఇలా అని అనుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ కాంపౌండ్లోకి వెళ్ళి ఆ మనిషిని చాలా దగ్గరగా చూసానో చాలా అడ్మైర్ చేయడం స్టార్ట్ చేస్తాను సార్. అంటే అతనే రోల్ మోడల్గా తయారైపోయారు నాని అన్న. సో అన్నయ్యే ఇప్పుడు సార్, అంటే అన్నయ్యనే చూస్తూ ఉంటాను సార్ నేనైతే. దట్ ఈస్ గుడ్. సో కోర్ట్ లాగానే బ్యాండ్ మేళం కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.